వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రైని చాలా సాఫ్ట్ ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. జనరల్గా చికెన్ ఫ్రై అనగానే కొంచెం ముక్క అనేది హార్డ్గా ఉంటుందండి, కానీ ఈ ఫ్రై అయితే అస్సలు అలా కాదండి. ఇది చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రైస్ కానీ బిర్యానీస్కి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇంకా ఫ్రై చేసుకోవడం కూడా చాలా సింపుల్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇది బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా మంచి కలర్లోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పుని వేసుకొని అలాగే పసుపును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు పసుపు ముక్కకి బాగా పట్టేంత వరకు దీనిలాగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఇందులోంచి వాటర్ బయటకు వస్తుందండి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టుకొని ఒక పావు గంట సేపు బాగా మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి లిడ్ తీసి చూద్దామండి. చూసాం కదండి, ఉప్పు వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలోని వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇంకా ముక్క కూడా చాలా చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడికించుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఈ వాటర్ పూర్తిగా ఎగిరిపోకముందే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలాగా ఉప్పు కారం ముందే వేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి ముక్క అనేది చాలా రుచిగా ఉంటుంది. కారం బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 యాలకులు, అలాగే ఒక అంగుళన్నర చెక్క ముక్క, ఒక 5 లవంగాలు, ఇంకా 2 అనాస పువ్వు మొగ్గలు వేసుకోవాలి. అనాస పువ్వుకి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కనుక 2 మాత్రమే అనాస పువ్వు మొగ్గల్ని తీసుకున్నానండి. కానీ ఈ రెండిటి వల్ల టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను షాజీరాని కూడా వేసుకొని ఒక్కసారి దీన్ని స్పూన్తో ఇలాగా తిప్పుకుందాము. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని ఈ ధనియాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి మాడితే టేస్ట్ అస్సలు బాగోవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని చల్లార్చడం కోసం పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఒకసారి చూద్దామండి. దీనిలోని వాటర్ మ్యాక్సిమం ఎగిరిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా వాటర్ పూర్తిగా ఎగరక ముందే ఈ గరం మసాలాని ఇందులో వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ గరం మసాలాని ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత గరం మసాలా వేసుకోవడానికి అలాగే కొద్దిగా వాటర్ ఉండగానే గరం మసాలా వేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా లిక్విడ్ ఉన్నప్పుడు గరం మసాలా అనేది వేసుకుంటే ఫ్లేవర్ అనేది బయటికి బాగా వస్తుంది. అలాగే ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. గరం మసాలా ముక్కలకి బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువ తిప్పుకుంటే కనుక ముక్కలు చితికిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగా సిమ్లో పెట్టుకొని మనం ఇంకా దీన్ని పావుగంట సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా ఇది బాగా దగ్గరగా అయిపోతుంది. అంటే ఆయిల్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. చికెన్ ఫ్రైని ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల మనం ముందుగా లిడ్ పెట్టుకొని ఉడికించుకున్నాం కాబట్టి ముక్క చక్కగా ఉడికిపోతుంది. ఇంకా మూత తీసిన దగ్గర నుంచి దీన్ని బాగా వేయించుకుంటున్నాం కాబట్టి ఇది ఇంకా బాగా ఫ్రై కూడా అవుతుంది. అలాగే మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్స్ అనేవి కూడా ముక్కకి చాలా బాగా పట్టి
ఫ్రై అనేది చాలా రుచిగాను సాఫ్ట్గాను ఉంటుంది. చూసారు కదండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఇలాగా వేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలాగా ఒక 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. అంటే కరివేపాకు బాగా ఫ్రై అయిపోయి కనిపిస్తుంది. అలా ఉంటే కనుక మనకి ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఇలా ఉంటే మనకి ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.